గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ప్రేమ పెళ్లి ఆ! వెంటనే అయిపోయాయి కాబట్టి అసలు ప్రేమ పెళ్లి మీద నెక్స్ట్ నీకు ఒపీనియన్ ఏమైనా ఉందా ఇంకా? మళ్ళీ జీవితంలో ఇంకొక అమ్మాయి నీ జీవితంలోకి వచ్చే అవకాశం చాలా ఉందా? బ్యూటిఫుల్ డార్లింగ్. నాకు చాలా రెస్పెక్ట్ పెళ్ళంటే. చాలా రెస్పెక్ట్. నాకు అంటే మా మమ్మీ, డ్యాడీని అందరిని చూసి పెరిగాను గదా! పెళ్లి ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్ డార్లింగ్. ఇప్పుడు రాను రాను మరీ కంపరం అయిపోయింది గానీ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్. దే హావ్ బిల్ట్ ఎంపైర్స్. ఈరోజు మనకి రిలయన్స్ వాళ్ళు ఆయనకి డివోర్స్ అయింటే ఇలా ఉండేవాడాయన. హ్మ్. అవునా కదా! చాలా ఫ్యామిలీస్ వాళ్ళు ఫ్యామిలీలా ఫ్లరిష్ అయ్యారు కాబట్టే మనం ఈరోజు చాలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అండ్ నాకు చాలా ఇష్టమైన రిలేషన్‌షిప్ అది. చాలా అంటే ఆ ఒక్క రిలేషన్‌షిప్పే మనం చూజ్ చేసుకొని ఎళ్లి ఏదైనా సరే వాళ్ళతో ఉంటాం. హ్మ్. అండ్ నోయింగ్ ద బ్యాడెస్ట్, డార్కెస్ట్ సైడ్ ఆఫ్ దెమ్. ఓకే. అంటే వాళ్ళ వీక్‌నెస్‌లు కూడా తెలిసి కూడా మనం ఆళ్ళతో ఉండి ప్రేమిస్తాం. అన్నయ్యతో కొన్ని రోజులు మాట్లాడమేమో, అక్కతో కొన్ని గొడవలు పడొచ్చు, తమ్ముడితో అవ్వచ్చు, ఫ్రెండ్స్‌తో అవ్వచ్చు. కానీ ఈ రిలేషన్‌షిప్ యూ బిల్డ్ టుగెదర్. ఒక ఫ్యామిలీని క్రియేట్ చేస్తాం. మళ్ళీ పిల్లల్ని క్రియేట్ చేస్తాం. వాళ్ళకి పెళ్లిలు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్. ఐ జస్ట్ లవ్ మ్యారేజ్. అంత ఇష్టమైన రిలేషన్‌షిప్ అని చెప్పావు. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి? చేసుకుంటా డార్లింగ్. చాలా తొందరలో చేసుకుంటా. లవ్ మ్యారేజా మళ్ళీ? తెలీదు డార్లింగ్ ఆయన ఏం రాసి పెడతది. ఇంకా ఆ! నాకు ముందు అంటే నేను కొంచెం తొందరపడ్డానేమో. నేనే లవ్ చేశా. తను లవ్ చేయలేదని చెప్పింది కాబట్టి అదే నిజం. ఆహ్, కానీ నేనే లవ్ చేశా. ఈసారి ఎలా ఉంటదో నాకు తెలీదు. కానీ హ్మ్. ఈసారి నన్ను లవ్ చేసేవాళ్ళు వస్తారు డార్లింగ్. ఫిక్స్ అయిపోయాను అంతేనా? నేను. ఎందుకంటే నేను చాలా బ్యాడ్‌ని వెతుక్కున్నాను బ్రో. కొన్ని రోజులు అన్నీ బ్యాడ్ జరిగే టైంలో నేను రోజు పొద్దున్న లేచి ఈరోజు నాకేదైనా బ్యాడ్ జరుగుతదేమో అని ఆలోచించేవాడిని రోషన్. ఓకే. మనుషుల మైండ్ సెట్ గురించి చెప్తున్నా. అప్పుడు బ్యాడ్ జరిగేది. హ్మ్. అది జరిగి నేను ఒకరోజు రియలైజ్ అయ్యా. నేను అనుకున్నయన్నీ అవుతున్నాయి. ఇప్పటి నుంచి నేను మంచియే అనుకుంటాను. అప్పటినుంచి నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయింది నేను మెయిన్ లీడ్స్ చేయాలని ఒక సినిమా చేసేసా. అవును. దాని తర్వాత మంచి కథలు రావాలని ఒక పొటేల్ చేశా. నేనిప్పుడు ఈసారి వచ్చేవాళ్ళు నన్ను గట్టిగా ప్రేమిస్తారు బ్రో. హ్మ్. ఫిక్స్ అయిపోయా నేను. ఇంగంతే. ఇది చాలా చోట్ల చెప్పా. మళ్ళీ చెప్తున్నా. ఈ ఇంటర్వ్యూ తర్వాతైనా గట్టిగా ప్రేమించేవాళ్ళే వస్తారు. 100% వస్తాడు. ఇంకా అది అంతే డార్లింగ్ అది. ఇట్ ఈస్ డన్. ఇట్ సో, ఈస్ డన్. ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. నీ ఆ! డ్రీమ్ అది. యాహ్! చాలా ఆ? ఇష్టం నాకు. ఆ? దట్స్ హౌ గాడ్ డిజైన్డ్ డార్లింగ్. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య వేరే వేరే జెండర్స్ వస్తున్నాయి. ఐ హావ్ నో కమెంట్స్ కానీ దట్స్ హౌ గాడ్ డిజైన్డ్. అంతే ఉండాలి లైఫ్. ఏంటంటే మనం ముందుకెళ్ళాలి. మనం ముందుకెళ్ళాలనే క్రియేషన్‌కి ఫుల్ స్టాప్ ఉండొద్దని గాడ్ ఇలా డిజైన్ చేశాడు. అందులో బ్యూటిఫుల్ ముందుకెళ్ళేది ఎలా? హ్మ్. హస్బాండ్ అండ్ వైఫ్ నుంచే. హ్మ్. ఇంకే రిలేషన్స్ నుంచి ఫ్యామిలీస్ ఎలా ముందుకెళ్తాయి? హ్మ్. అంతే కదా! హ్మ్. ఐ సమ్‌హౌ లవ్ ఇట్. సో, బట్ నీకి అంటే ఇలాంటి బ్యాడ్ ఫేస్‌లో ఉన్నప్పుడు యాహ్! ఇండస్ట్రీలో ఒకడుంటాడు భుజం తట్టి, ఆ! డోంట్ వర్రీ జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి. ఆ! పిచ్చి లైట్ తీసుకో. ఆ! లైఫ్ ఇంకొకలాగుంటుంది. ఆ! నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన ఆర్టిస్ట్‌లు గాని, హీరోస్ కానీ, లేతే డైరెక్టర్స్, వెల్ విషర్స్ లైక్ ఇప్పుడు 'రాజమౌళి' గారు వెల్ విషరే, 'కీరవాణి' గారు వెల్ విషరే. అయితే అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆహ్, వాళ్ళందరితో నాకంత ఆహ్, అంటే చనువు లేదు కానీ వల్లి మేడం చెప్పాడు డార్లింగ్. హ్మ్. ఆవిడ దేవత. హ్మ్. ఒక ఏంజెల్ నా లైఫ్‌లో. నా ఫస్ట్ సాంటా క్లాస్ కూడా ఆవిడే. ఓకే. మేము క్రిస్టియన్సే గానీ నాకెవ్వరు ఏ రోజొచ్చి గిఫ్ట్స్ ఇవ్వల. మేడమ్ వచ్చి నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. నాకు ఫస్ట్ టైమ్ మా ఇంటికొచ్చి చాలా దూరం డార్లింగ్ మా ఇల్లు. షీ ఈజ్ మై ఫస్ట్ సాంటా క్లాస్. హ్మ్. ఇప్పటికి నేను అందరికంటే ఎక్కువ హర్ట్ చేసిన ఆవిడ కూడా ఆమె అయ్యుండొచ్చు. ఎందుకంటే సిల్లీగా లేట్ ఎళ్లి, అప్‌సెట్ చేసి చాలా. కానీ అందరికంటే ఎక్కువ ప్రేమించిన మనిషి మా అమ్మ తర్వాత ఎవరున్నారంటే డెఫినైట్‌లీ ఆవిడే. ఆవిడ చెప్పారు. ఇట్స్ ఓకే నోవల్. హ్మ్. దేనికి నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు తప్పు చేసినప్పుడే బాధపడాలమ్మా అని చెప్పారు. అలాంటి ఒక మనిషి ఉండాలి డార్లింగ్. మేడం ఏమంటారంటే మనం చాలా ప్రేమించేవాళ్ళు, చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళుంటే చాలు మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడని. అవును. అవి 2 ఆవిడే నాకు. మా ఆమె అమ్మ గురించి అంటే చాలా మంది హీరోస్ చాలా గొప్పగా చెప్తారు. అంటే ఎంత చెప్పినా తక్కువే డార్లింగ్. హ్మ్. నిజం చెప్తున్నా కదా! నాకు ఈరోజు నేను ఎప్పుడు చెప్పను. ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదు. చెప్పాలనిపించి చెప్తున్నా. నాకు నిజంగా నా బ్యాడెస్ట్ టైమ్‌లో ఆవిడున్నారు. అండ్ నేను ఎన్ని చెప్పినా నేను అందుకనే అంట వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక స్టేజ్ రావాలి డార్లింగ్ అని ఎందుకు అనుకుంటానంటే, వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అయ్యేటప్పుడు మనం మాట్లాడినప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి డార్లింగ్. అది నా అవార్డ్. మనం చాలా పైకొచ్చిన తర్వాత చెప్తేనే దానికి వాల్యూ ఉంటది. హ్మ్. అది నేను నమ్ముతా. వస్తా డార్లింగ్. నేను రాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చెప్తా. హ్మ్. వచ్చినప్పుడు వచ్చినప్పుడు చెప్దాం అప్పుడు బ్యూటీ ఉంటదని. కానీ ఈరోజు చెప్తున్నా మేడం అమేజింగ్. ఓకే. సో, 'వల్లి' గారి దేవత. అంతే. హ్మ్. నేను కాదు అందరూ చెప్తారు ఇది. హ్మ్. బట్ యాహ్! నాకు కూడా. అవును. నేను గూడా చాలా విన్నా ఆమె గురించి. యాహ్! సో, 'ప్రభాస్' గారు గూడా చెప్తారు ఆమె.
వల్లి గారి గురించి? అంటే వాళ్ళు ఎంత సింపుల్‌గా ఉంటారు, మనిషికి ఎంత వాల్యూ ఇస్తారు అనేది చాలామంది చాలా. చెప్తుంటే విన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంటది. ఆ! ఎంత హైట్‌కొచ్చినా గానీ చూడండి మనుషులు ఎలా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి గదా! మనం గూడా అనిపిస్తుంది. సో, గ్రేట్ అది. సో, కీరవాణి గారు? సార్ ఏంటంటే వర్క్ అసోసియేషన్ కదా డార్లింగ్ నేను. ఎక్కువ అంటే ఆయనంటే చాలా భయం ఉంటది. భక్తి ఉంటది చూడు. అలా క్లోజ్ అవ్వం. మేడం ఏంటంటే ఏమో మేడం అంటే నేనేం మేడం షీ సమ్‌హౌ చాలా సపోర్ట్ చేశారు నన్ను. సో, నాకు మేడం అంటే చాలా ఇష్టం. అంటే ఇలా ఉండాలి కదా! అమ్మ అమ్మ తర్వాత అమ్మలాగా. ఎంత ఇష్టమో నాకు మేడం అంటే. హ్మ్. జస్ట్ యాహ్! బట్ మేము టూర్స్‌కెళ్ళినప్పుడు ఇంకెక్కువ మేడం గురించి తెలిసి హ్మ్. మా మేడమే లీడ్ చేస్తారు టూర్స్ అన్నీ. సో, మేడం అన్ని అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్నీ మేడమే చేస్తారు. దాని తర్వాత నేను చూసుకుంటా. సో, ఆ కోఆర్డినేషన్ ఎక్కువైంది కాబట్టి ఆవిడ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఇష్టపడతాం మనం ఆవిడనైతే మేడంనైతే. ఓకే. యాహ్! అది డార్లింగ్. అంతే. అంతే. కొన్ని 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 చెప్పలేము ఇంకా. అంతే. సూపర్. బట్ నీకంటూ ఇండస్ట్రీలో ఎవ్వరు సపోర్ట్ లేరా నోయల్? ఆ టైంలోనా? ఆ టైంలో కాదు ఇప్పుడైనా గానీ. చాలా మంది నోయల్ ఉన్నారు. మంచి బాగా కష్టపడతాడు. మంచి పెర్ఫార్మన్స్ చేస్తాడు. మంచి యాక్టరు. అవును. మన సినిమాలో పెట్టుకోవచ్చు గదా! అన్న డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ ఎవరు లేరా? ఉండొచ్చు కదా బ్రో. ఇప్పుడు ఆ! నాకు అలా ఇప్పుడు సాహిత్ మోతుకుదిరి నాకు ఎలా ఆయన చూసి అలానే బ్రో నాకు నువ్వే చేయాలి. హ్మ్. యాక్చువల్లీ నువ్వు చేస్తే బావుంటదని చెప్పి నేను అప్పటికే నేను కొంచెం లేదు బ్రో అన్ని సినిమాలు ఇలానే చెప్తున్నారు చేయట్లేదు సరిగ్గా. నాకు నచ్చట్లేదు ఎడిటింగ్‌లో ఎళ్ళిపోతున్నాయి అన్నీ నాకొద్దు హ్మ్. అని చెప్తే, లేదు డార్లింగ్ నువ్వు కథ వినని చెప్పి కథ వినిపిచ్చి అంతెందుకు ట్రై చేయాలి డార్లింగ్ నా కోసం. సో, ఒక్కోసారి కొంచెం లేట్ అవుతది బ్రో. ఒక్కోసారి మొన్న ఒక సినిమా పెద్ద డైరెక్టరే నోయల్ నిన్ను అనుకున్నాం గానీ ఫర్ సమ్ రీజన్స్ మేము చేయలేకపోతున్నాం. నెక్స్ట్ టైమ్ చేద్దామని కూడా అలా చాలా మంది మెసేజ్‌లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సో, యాహ్! అంటే ఒక్కోసారి లేట్‌గా పడతాయి డార్లింగ్. మనం వెయిట్ చేయాలంతే. నేను వెయిట్ చేస్తున్నా. చాలా మందికి ఉండొచ్చు. బట్ అవి వస్తాయి. ఆ టైం అయితే డెఫినైట్‌లీ వస్తాయి. ఓకే. నేను యాస్ ఎన్ యాక్టర్ ఎవ్రీ డే ప్రూవ్ చేసుకుంటూ ఎళ్తే వాళ్ళకి ఏదో టైంలో అరె ఎందుకు వీడిని తీసేసుకుందాం అని సడెన్‌గా అవుతది కదా డార్లింగ్. ఇప్పుడు పూరి గారిది మన పూరి సార్‌ది అండ్ రవితేజ గారిది అసోసియేషన్ ఆళ్ళు ఎప్పటినుంచో ఫ్రెండ్స్ కదా డార్లింగ్. ఫట్‌మని అప్పుడే సినిమా తీయొచ్చు కదా! అవును. ఒక టైం టక్కున కుదిరింది. అలా ఎప్పుడు కుదురుతుందో నాకు తెలీదు. హ్మ్. హ్మ్. అంటే డెఫినెట్ ఎక్కువ ఎలాంటి రోల్స్ నువ్వు ఇష్టపడుతుంటావు? లైక్ నెగెటివా? లేకపోతే ఎలా ఉండాలి నీకు? ఛాలెంజింగ్‌గా ఉండాలా? ఛాలెంజింగ్. ఈక్వల్‌గా ఉండాలా? పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ఓకే. అంటే నాకు చాలా ఇష్టం. అంటే నేను ఇప్పుడు నాకు స్టోరీని నరేట్ చేసినప్పుడు కూడా నాకు సాహిద్ మొత్తం కథ చెప్పినప్పుడు చెల్లిని పెళ్లి కోసం వద్దంటా నేను పొటేల్‌లో. హ్మ్. వాడొద్దు అని. ఆ సీన్ నేను గుర్తుపెట్టుకున్నా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సిట్యుయేషన్ అది. ఇంకొకటి నేను ఆహ్, ఒక సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ అయిన తర్వాత నేను అప్పుడే బాధపడాలి, హ్మ్. కోపం రావాలి అన్నీ, అన్నీ కలిపి నాకొక ఎమోషన్ ఉంటే ఏడ్చుకుంటూ వస్తాననమాట. అది నాకు ఇవి చాలా ఇంపార్టెంట్ పోర్షన్స్. అలాంటివి గుర్తుపెట్టుకుంటా. హ్మ్. వాటి కోసం వెయిట్ చేస్తుంటా డార్లింగ్ అది ఎప్పుడొస్తదో, ఎప్పుడొస్తదో అని. ఓకే. సో, అలా దట్స్ హౌ ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ యాస్ ఎన్ యాక్టర్. నేను ఒక కథ విన్నప్పుడు ఏది చాలా ఇంపార్టెంట్ సీన్ అనేది నేను ఇట్లా పిన్ పాయింట్ చేసుకుంటా. ఓకే. సో, అలా. అండ్ నాకు పెర్ఫార్మన్స్ అంటే నేను చాలా చోట్ల చెప్పుకున్నాను. ఇది 'విక్రమ్' గారి మూవీ 'అపరిచితుడు'. అపరిచితుడా? 'అపరిచితుడు' కాదు డార్లింగ్. 'శివపుత్రుడు' మూవీలో 'శివపుత్రుడు.' ఆయనకి ఓకే. డైలాగ్స్ ఉండవు డార్లింగ్. ఎంత అంతా ఎక్స్‌ప్రెషన్స్. అన్నీ అలా చేయాలని బ్రో. హ్మ్. యాక్టర్‌కి డైలాగ్స్ ఇస్తే 70% వర్క్ అయిపోయినట్టే. ఓకే. ఇప్పుడు ఏమీ లేకుండా నేను 'రోషన్‌కి' నేనేం చెప్పకుండా ఒక లుక్‌తో కన్వే చేయాలి. అది కదా ఆర్టిస్ట్ అంటే. అవును. అలాంటి రోల్ చేయాలని ఉంది నాకు. ఓకే. అంటే నువ్వు మంచి సినిమా లవరు. అవును. ఎక్కువ నువ్వు బయటికి కూడా వెళ్ళవు. పార్టీస్ ఉండదు కాబట్టి ఎక్కువ సినిమాలే చూస్తుంటావు. అవును. ఏ క్యారెక్టర్ చూసినప్పుడు బాగా ఇన్‌స్పైర్ అయ్యావో? లేకపోతే ఏ సపోర్టింగ్ యాక్టర్‌ని చూసినప్పుడు అరే! ఇలాంటి రోల్స్ నేను చేస్తే బాగుండు అనిపించిన మూవీ అంటే ఏమని చెప్తావు? మొన్న 'నానిది దసరా' అంటే 'దసరా' మూవీ. 'దసరా' మూవీలో ఇంకో ఫ్రెండ్ రోల్ ఉంది కదా! కన్నడ అబ్బాయి. బ్యూటిఫుల్ రోల్ డార్లింగ్ హ్మ్. అది. అదొకటి అంటే ఐ విష్ అనుకునే రోల్స్ ఇవన్నీ. మళ్ళీ 'నాని' మూవీలోనే అన్నయ్య క్యారెక్టర్ ఉంటది. 'కృష్ణగాడి వీరప్రేమ కథలో' ఓకే. అందులో అన్నయ్య క్యారెక్టర్ ఉంటది. అది నాకు చాలా ఇష్టం. అంటే అవేంటంటే క్యారెక్టర్ అవి సినిమాని కొంచెం తిప్పుతూ ఉంటాయి. మలుపులు తిప్పుతూ ఉంటాయి. హ్మ్. ఎందుకు బ్రో 'రంగస్థలంలో' ఆహ్, ఆది పినిశెట్టి. అది అది అల్టిమేట్ అలాంటివి పడితే బావుంటది బ్రో. కెరియర్ పైకెళ్తది. హ్మ్. ఇప్పుడు మనం అనుకున్నది ఏందంటే ఒక స్టెప్ ముందుకెళ్ళాలనే క్యారెక్టర్సే చేయాలి కదా! అలాంటి క్యారెక్టర్ చాలు. అండ్ ఎందుకో పంజాలో అడవిశేష్ రోల్ బ్రో. హ్మ్. అలాంటి రోల్స్ పడాలి. క్రేజ్ ఇచ్చి ఎందుకు మా మా 'పొట్టేల్' మూవీలో అజయ్ అన్న రోల్ పడింటేనా హ్మ్. అసలు కొంచెం హైట్ ఉండుంటే పోయేదైతే.
మ్యాజిక్లు చేయొచ్చు డార్లింగ్. ఇప్పుడు నేను ఇంతే ఏం అంతేనా? చేస్తాను చెప్పు, నేను కాదు ఇంతే. కాదు ఇప్పుడు నువ్వు ఉన్న లుక్ కి ఈ ఆ. గెటప్ కి ఇది మెయింటైన్ చేయి కొంచెం. ఉమ్. నువ్వు అనుకున్న అన్న రోళ్ళు బాబాయ్ రోళ్ళు కూడా వస్తాయి ఇంకా. లే, లే, ఆ? అది కాదు మన టార్గెట్, అది కాదు. అన్న బాబాయ్లు కూడా మంచి నెగిటివ్ ఆ. షేడ్స్ చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. మరి నువ్వు అన్నయ్య ఆది పిన్సెట్ అన్నయ్య కదా. అవును, మరి వస్తాయి డార్లింగ్, వస్తాయి ఖచ్చితంగా. ఆ, ఐ విల్ సర్ప్రైజ్ యూ రోషన్. ఉమ్, నెక్స్ట్ ఇంటర్వ్యూకి మంచి సర్ప్రైజ్ గా కూర్చుందాం. అంతేనా? 100% డార్లింగ్, నేను అనుకోవాలి ఫిక్స్ అయ్యి. ఓకే. సో ఏంటి ప్రభాస్ గారితోనో మహేష్ లేదు బాబు గారితోనో? డార్లింగ్, ఏమో చెప్పలేం, ఉమ్. బట్ ఐ విల్ సర్ప్రైజ్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.